అమెరికాకు చెందిన ఓ సెక్స్ వర్కర్ చేసిన దారుణం తాజాగా వెలుగులోకొచ్చి ఎంతో మందికి షాక్ కలిగించింది. హెచ్ఐవి బాధితురాలైన ఆ 30 ఏళ్ల మహిళ ఆ విషయాన్ని దాచి ఏకంగా 200 మందికి పైగా పురుషులతో లైంగిక కార్యకలాపాలు సాగించింది. ఆ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు హెల్త్ అలర్ట్ ను జారీ చేశారు. ఆమెతో శృంగారం సాగించిన వారందరూ వెంటనే హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో వారంతా ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. అమెరికా ఒహయోలోని మరియట్టాకు చెందిన లిండా లెచెసే అనే 30 ఏళ్ల మహిళ పడుపు వృత్తిలో ఉంది. చాలా ఏళ్లుగా అదే జీవనాధారంగా బతుకుతోంది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె 2 ఏళ్ల క్రితం ఆస్పత్రికి వెళ్లి పలు టెస్టులు చేయించుకుంది. దానిలో భాగంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోగా ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె షాక్ కి గురైంది. సాధారణంగా అయితే ఇలాంటి అంటువ్యాధి ఉన్నప్పుడు ఆమె ఆ పనిని వదిలేయాలి. కానీ దురదృష్టవశాత్తు లిండా ఆ పని చేయలేదు. తనకు హెచ్ఐవి ఉందన్న విషయాన్ని దాచిపెట్టి పడుపు వృత్తిలోనే కొనసాగింది. మరియోటాలోని మార్కెట్ స్ట్రీట్ లో నిల్చుని పురుషులను ఆకర్షిస్తూ వారికి శారీరక సుఖం అందించేది. అలా ఈ 2.5 ఏళ్లలో మొత్తం 211 మందితో ఆమె శృంగారంలో పాల్గొంది. అయితే లిండాకు హెచ్ఐవి ఉందనే విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో ఆ విషయం స్థానిక అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు వెంటనే పబ్లిక్ హెల్త్ నోటీసులను జారీ చేశారు. ప్రాణాంతక అంటువ్యాధి ఉన్నా కూడా తన పనులతో వేరే వారి జీవితాన్ని ప్రమాదంలో పడేసిన లిండాను పోలీసులు వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆమె ఎవరెవరిని కలిసిందో వారి వివరాలను కనుగొన్నారు. లిండాతో సన్నిహితంగా మెలిగిన వారందరూ వెంటనే హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారు. మిగతా వారి కోసం వివిధ రకాల మార్గాల ద్వారా ప్రకటనలిస్తున్నారు. ఏదేమైనా లిండా చేసిన పని వల్ల చాలా మంది జీవితాలు ప్రమాదంలో పడిపోయాయి అనడంలో సందేహం లేదు.